నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ కరణ్ రాజేష్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో మనకి డివోర్స్ అని ఒక ఆప్షన్ ఉన్నా గానీ, చంపుకునే వారికెళ్తున్నారు. భార్యని భర్త చంపేయడం, భార్య చంపేయడం. అసలెందుకు ఇలా చంపుకోవడం ఎందుకు అవుతుంది? మీరు చూసిన ఎక్కువ కేసెస్‌లలో కామన్ థింగ్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగే క్వెషన్ యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండియన్ సొసైటీకి, వెస్టర్న్ సొసైటీకి గూడా లింకప్ చేస్తే ఓకే. మీరెక్కడే గాని డివోర్స్ అనే విషయము ఇండియాలో ఇప్పుడిప్పుడు రీసెంట్‌గా పెరుగుతున్నది. హ్మ్. బట్ ఫారెన్ కంట్రీస్‌లో వెస్టర్న్ కంట్రీస్‌లో వచ్చేవరకి డివోర్స్ అనేది ఇట్స్ ఏ నార్మల్ థింగ్. ఇక్కడ ఏంది సీరియస్ అఫెన్స్. అంటే సీరియస్ అఫెన్స్ అని కాదు. ఎస్పెషల్లీ సీరియస్ థింగ్ ఇన్ సొసైటీ. ఫ్యామిలీలో అరే! ఇతని డివోర్సు. ఇతన్ని భార్య వదిలేసిందిరా బై. ఈయనను భర్త వదిలేసిందిరా. ఈమెను భర్త వదిలేసిండు. ఆ! అంటే డివోర్స్ అయిపోయినంబడే అంటే వాళ్ళని ఒక సింగిల్ లేడీని ఆఫీస్‌లలో కానీ, బస్‌లలో కానీ, సొసైటీలో గానీ సింగిల్ లేడీ నా భర్త వదిలేసిండో, నా భర్త చచ్చిపోయిండో అంటే సింగిల్ పేరెంట్స్‌ని సెక్షువల్ హారాస్మెంట్‌గా చాలా టార్చర్ పడుతున్నాయి. హ్మ్. ఇదొకటి అంటే తీవ్రమైన అఫెన్స్ యాక్చువల్లీ ఇండియాలో ఎస్పెషల్లీ. మీరిప్పుడు అన్నారు డివోర్స్ ప్రాసెస్‌లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంటు మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వరకు ఎన్నో సైన్స్ టీచ్ చేశారు, సోషల్ టీచ్ చేశారు, మ్యాథమెటిక్స్ టీచ్ చేశారు. బట్ హౌ టు లీడ్ లైఫ్ అనేది 100% ఆ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అనేది మిస్ అయింది. ఓకే. మనకు చాలామంది చాగంటి వాళ్ళు గూడా చాలా అవును. చెప్పారు యాక్చువల్‌గా. అసలు మీరు ఎన్ని సర్టిఫికేట్స్ పొందినా సరే లైఫ్‌లో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మీరు ముందుకు ఏ విధంగా నేర్చుకోవాలనేది విద్య. హ్మ్. ప్రతి ఒక్క పెళ్లిలో కూడా మీరొకటి ఇది చూసుకోవాలి. ప్రతి ఒక్క పెళ్లిలో గూడా ప్రతి ఒక్క ఇంట్లో గూడా ఎవ్వరింట్లో గాని ఏదో ఒక పంచాయతీ అయితే 100% ఉంటది. అది ఒక అబ్బాయికి గాని, అమ్మాయికి గాని వాళ్ళ పేరెంట్స్ నుంచైనా సరే, వాళ్ళ స్పౌస్ నుంచైనా సరే, వాళ్ళ చిల్డ్రన్స్ నుంచైనా సరే, నైబర్స్ నుంచైనా 100% ఉంది. ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ డివోర్స్ ఏ విధంగా మీరు అంటే సపోజ్ భార్యాభర్తకు పడట్లేదు. అవును. నీకెవరు టీచ్ జేయాలి మరి? హూ ఈస్ ద హ్మ్. రిజాల్వేషన్? నీ అంతకు నువ్వు. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని భరోసా సెంటర్‌లు పెట్టినా సరే, హ్మ్. ఆ భర్తనో, భార్యనో సెంటర్‌కెళ్ళి నేర్చుకోవాల్సిందే తప్ప, అది కూడా 1, 2 సెషన్స్ కౌన్సెలింగ్స్ అంతే. ఓకే. ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్స్ చాలా తక్కువున్నారు యాక్చువల్‌గా ఇండియాలో. నీకు భార్యాభర్తల మధ్యలో ఒక సీరియస్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటి? నాకైతే చాలా బాధేస్తూ ఉంటది యాక్చువల్లీ హ్మ్. ఇండియాలో ఒక డివోర్స్ అనే ప్రాసెస్ మీద యుక్త వయస్సులో 20, 25 మ్యారేజ్‌కి పెళ్లి చేసుకొని, 30, 35 పెళ్లి చేసుకొని భార్యాభర్తలకు పడకుండా ఒక 10 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి, ఇంక మన ఏజ్ 45, 50 అయితది. ఇంక ఏం చేస్తాడు లైఫ్‌లో? ఈ విషయంలోనే తట్టుకోలేక చాలామంది సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటున్నారు. అవును. మీరన్నట్టు భర్తలను చంపుతున్నారు, భార్యలను కూడా చంపుతున్నారు. హ్మ్. వెన్ యువర్ అంటే ఎడ్యుకేషన్ ఎంపవర్‌మెంట్ ల్యాక్స్ ఉంటే 100% ఇలాంటివనేది దృష్టిరీత్యా లోపం జరుగుతున్నాయి. కానీ కంపేర్ టు ఫారెన్ మనం కాపీ కొట్టడం తప్పు లేదు. హ్మ్. కొన్ని డివోర్స్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ డివోర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ, లైఫ్ ఆఫ్టర్ డివోర్స్ ప్రోగ్రామ్స్ కానీ, కో పేరెంటల్ ఎడ్యుకేషన్ గానీ, ఇవన్నీ కూడా ఇండియాలో వస్తే ఇలాంటి మరణాలు, సెల్ఫ్ సూసైడ్ మీరిందాక అవును. క్వెషన్ భర్తలు భార్యలు చంపుతున్నారు, భార్యలు భర్తలు చంపుతున్నారు అయితే ఉంది. హ్మ్. కానీ చాలా మంది సూసైడ్ కూడా చేసుకొని చనిపోతున్నారు. అవును. సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. తమ పిల్లల్ని కూడా చంపుకుంటున్నారు. అవును. గాట్ ఇట్ మై పాయింట్. 3 హ్మ్. సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల, సంవత్సరం ఉన్న పిల్లల్ని చంపి మళ్ళీ వాడు ఆమెను చనిపోతున్నారు. రీసెంట్‌గా వరలక్ష్మి గారు యాక్ట్రెస్ ఒక చిన్న మాట అన్నారు యాక్చువల్‌గా. ఓకే. పిల్లలననేటివి పోషించేటట్టయితేనే కను. హ్మ్. ఏ ఉద్దేశించి యాక్చువల్‌గా పోషించేటట్టే కను. ఒకవేళ నాకు చాలా మంది పిల్లలొస్తుంటారు. వాళ్ళకి పిల్లగాడు పిల్లలున్నంటే ఇట్స్ నాట్ మై మిస్టేక్. యూ పీపుల్ హాస్ టేకెన్ యూర్ డిసిషన్ పిల్లల్ని గనడంలో యాక్చువల్‌గా. సో, హ్మ్. ఇవన్నీ కూడా ఒక ప్రాపర్‌గా ఒక త్రూ ఎడ్యుకేషన్ ఇప్పుడైనా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మేరుకోవాలి. వీళ్ళందరికీ ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సిస్టమ్ లేదు ఇండియాలో. ఏ స్టేట్‌లో లేదు. 100% ఈ భరోసా సెంటర్స్ ఏ విధంగా తెచ్చిండ్రో ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్స్ వస్తే అసలు మ్యారేజ్‌కి ముందు ఏ విధంగా అనేది అని ఇప్పుడు మామూలుగా డేటింగ్స్ వెళ్తున్నారు. అవును. దానికి అడిషన్‌గా డేటింగ్స్ కాకుండా ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సిస్టమ్ వస్తే ఇలాంటి మరణాలు తగ్గుతాయి. సూసైడ్‌లు తగ్గుతాయని నా యొక్క గాఢ ఒపీనియన్ యాక్చువల్‌గా.